హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ఈ రోజు వీడియోలో మనం న్యాచురల్ ఫార్మింగ్ గురించి చూద్దాము. బికాస్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఇట్ ఈస్ రిలెవెంట్ ఇన్ ఆర్ GS3 అండ్ GS2 పేపర్స్ కాబట్టి సో ఈ రోజు వీడియోలో అది ఎందుకు న్యూస్లో ఉంది, అసలు నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, అలాగే దీనివల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే న్యాచురల్ ఫార్మింగ్కి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్స్ లాంచ్ చేసిందా అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. రైట్, సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఎందుకు న్యూస్లో ఉంది ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. రీసెంట్గా రిపోర్ట్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు జూలై 2025 వరకు ఈ మిషన్ అనేది లాంచ్ చేసినప్పటి నుంచి ఎంతమంది ఫార్మర్స్ ఇందులో ఎన్రోల్ అయ్యారు అంటే 10 lakh ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ యొక్క స్కీమ్లో ఆర్ మిషన్లో ఎన్రోల్ అవ్వడం జరిగింది. అలాగే దీనిలో భాగంగా ఏమనుకున్నారు అంటే మోడల్ ఫార్మ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి, అంటే ఫార్మర్స్ని ట్రైన్ చేయడానికి మోడల్ ఫార్మ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారు. అవి 1100 మోడల్ ఫార్మ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో అసలు ఫస్ట్ ఈ యొక్క మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని కనుక మనం చూస్తే కెమికల్ ఫ్రీ. అంటే మనం జనరల్గా అగ్రికల్చర్ యూజ్ చేసేటప్పుడు కెమికల్స్ అనేవి యూజ్ చేస్తాం. లైక్ ఫర్టిలైజర్స్లో కెమికల్స్ కావచ్చు, జనరల్గా పెస్టిసైడ్స్ అన్ని క్లియర్ చేయడానికి యూజ్ చేసే కెమికల్స్ కావచ్చు. ఈ కెమికల్స్ అన్ని యూజ్ చేయకుండా కెమికల్ ఫ్రీని ప్రమోట్ చేయడానికి, అలాగే ఎకోసిస్టమ్ అంటే మన ఎకోసిస్టమ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దీన్ని హామ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి, ఈ యొక్క పొల్యూషన్ అనేది జరగకుండా చేసుకోవడానికి ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని మనం ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అది న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. సో ఇది మనకు దేనిలో హెల్ప్ అవుతుంది అంటే మన క్లైమేట్ చేంజ్కి హెల్ప్ అవుతుంది, అలాగే సాయిల్ హెల్త్ అంటే సాయిల్ ఫర్టిలిటీ కావచ్చు, దాని యొక్క రీప్రొడక్షన్ కెపాసిటీ అంటే ఎంతైతే ప్రొడక్షన్ అనేది మనకి సాయిల్ అనేది రావాలి అంటే సాయిల్ నుంచి ఎంత ఫర్టిలిటీ అనేది ఉంటే దాన్ని బేస్ చేసుకుని మనకి ఆ సాయిల్ నుంచి ప్రొడక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ యొక్క సాయిల్ హెల్త్ కోసం, అలాగే ఇన్పుట్ కాస్ట్స్ ఏదైతే ఉంటాయో ఫార్మర్స్కి జనరల్గా మనం పెట్టే పెట్టుబడి అని చెప్తుంటాం కదా, సో ఆ యొక్క ఇన్పుట్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ని మనం తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ అనే మిషన్కి ఎంత బడ్జెట్ అలొకేట్ చేసింది గవర్నమెంట్ అంటే 2481 crores ఆఫ్ అమౌంట్ని అలొకేట్ చేయడం జరిగిందనమాట. సో దీనిలో భాగంగా ఇంకొక విషయం ఏంటి అంటే బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ యొక్క బయో ఇన్పుట్ సెంటర్స్ రిసోర్స్ సెంటర్స్లో ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే మనకు కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయి అంటే అగ్రికల్చర్ మనం జనరల్గా మొత్తం సోయింగ్ దగ్గర నుంచి అంటే మనం విత్తనాలు నాటడం దగ్గర నుంచి లాస్ట్ వరకు అంటే హార్వెస్టింగ్ వరకు మనం చేసే మొత్తం ప్రొసీజర్లో మనకు కావాల్సిన ఇన్పుట్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ యొక్క బయో ఇన్పుట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటి, ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి అనమాట. న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఫార్మర్స్ అందరూ అడాప్ట్ చేసుకోవడానికి ఏం చేశారు అంటే 2 years టైం పీరియడ్ వరకు పర్ ఇయర్ 1 acreకి 4000 rupees అనేది ప్రొవైడ్ చేస్తాము అని కూడా గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది. సో దట్ ఎక్కువ ఫార్మర్స్ ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ని అడాప్ట్ చేసుకుంటారు అని చెప్పి ఉద్దేశంతో. రైట్, నెక్స్ట్ కమింగ్ టు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. సో నార్మల్గా ఒక గ్లాన్స్గా కనుక చూస్తే ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి. ఓకే, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏమవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు ఉంటాయన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత పర్సెంటేజ్ షేరింగ్ అనేది ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత పర్సెంటేజ్ షేరింగ్ ఉంటుంది. బట్ కమింగ్ టు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏముంటుంది అంటే కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే ఈ యొక్క షేర్ అనేది చూసుకుంటుంది. అంటే 100% దీని నుంచి ఏదైతే బెనిఫిషియరీస్కి అందిస్తారో అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే దాన్ని ఏమంటాము అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాం. మనకి ఎగ్జామ్లో మెయిన్గా ఏం అడుగుతాడు అంటే ఒక మిషన్ గురించి కానీ ఒక స్కీమ్ గురించి కానీ ఇచ్చినప్పుడు అది సెంట్రల్ సెక్టార్ స్కీమా సెంట్రల్ స్పాన్సర్ స్కీమా అనే దగ్గర మిమ్మల్ని ట్రిక్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఏ స్కీమ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి ఇందులో ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, మరి యొక్క స్కీమ్ అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది, ఇందాకే మనం చూసాం కదా, సాయిల్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. దీని ద్వారా సాయిల్ ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ అయింది అంటే మన ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్గా అది దేనికి కంట్రిబ్యూట్ చేస్తుంది, మన యొక్క జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది. సో జీడిపికి కంట్రిబ్యూట్ చేసింది అంటే మన కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దిస్ ఈస్ హౌ అగ్రికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు ఎకానమీ. అగ్రికల్చర్కి ఎకానమీకి రిలేషన్ అనేది లేదు అని మనం చెప్పలేము. సో అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ అనేది డైరెక్ట్గా రిలేటెడ్ టు ఎకనామిక్ గ్రోత్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఈ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఫుడ్ స్కార్సిటీ అనేది వస్తుంది. ఫుడ్ స్కార్సిటీ వచ్చిందంటే ఏం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయింది ఏమవుతుంది, అగైన్ ఎకనామిక్ గ్రోత్ అనేది కంట్రీది పడిపోవడం జరుగుతుంది. రైట్,
దిస్ ఈస్ హౌ అగ్రికల్చర్ అనేది బాగుంది అంటే కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది బాగుంటుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది బాగాలేదు అంటే కంట్రీ యొక్క గ్రోత్ అనేది ఇలా పడిపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో టు అడ్రస్ దిస్ ఇండియాస్ అగ్రికల్చర్ నీడ్స్, ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ నీడ్స్ని అడ్రస్ చేయడానికి మెయిన్గా ఏం ఫోకస్ చేస్తారు ఈ యొక్క స్కీమ్ ద్వారా అంటే క్లైమేట్ చేంజ్ అనేది మనం ఇందాకే చూసాం కదా, ఈ యొక్క ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, మనం ఏమైతే కెమికల్స్ యూస్ చేస్తామో ఈ యొక్క కెమికల్స్ అనేవి డైరెక్ట్గా మన ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి పొల్యూషన్ ద్వారా. సో ఈ యొక్క పొల్యూషన్ అనేది జరగకుండా, పొల్యూషన్ జరిగింది అంటే ఆటోమేటిక్గా క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పొల్యూషన్ అనేది జరగకుండా, ఎన్విరాన్మెంట్కి హామ్ జరగకుండా క్లైమేట్ చేంజ్ని అనేది రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేసుకున్నాం. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కెమికల్ ఫర్టిలైజర్స్. మనం ఇందాక చూసినట్లు మేజర్ రీజన్ ఏముంటుంది, కెమికల్ ఫర్టిలైజర్స్ యూసేజ్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క యూసేజ్ అనేది రెడ్యూస్ చేసుకోవడానికి కూడా మనం ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. అండ్ 2023-24 బడ్జెట్లో మనం ఇంకొక స్కీమ్ లాంచ్ చేసుకున్నాం కెమికల్ ఫర్టిలైజర్స్ యూసేజ్ని రెడ్యూస్ చేసుకోవడానికి. ఆ స్కీమ్ కనుక మీకు గుర్తుంటే ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ నేను కరెక్ట్ ఆన్సర్ని లైక్ చేసి పెడతాను. రైట్, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఈ యొక్క స్కీమ్లో 7.5 lakh hectares ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని న్యాచురల్ ఫార్మింగ్లోకి కన్వర్ట్ చేయాలి, అది ఇంకొక ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఏంటి, 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్. ఇందాక మనం చూసాం కదా, బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ స్కీమ్లో భాగంగానే. ఎన్ని బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, 10,000 సెంటర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే కృషి సఖీస్ అని వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎవరు ఈ కృషి సఖీస్ అంటే, ఎవరైతే మన న్యాచురల్ ఫార్మింగ్ ఉంటుందో దీని గురించి ట్రైన్ చేస్తారు అనమాట, ఫార్మర్స్కి దాని గురించి గైడ్ చేస్తారు. అలా గైడ్ చేయడానికి అపాయింట్ చేసే వాళ్ళే ఈ యొక్క కృషి సఖీస్ అనమాట. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది న్యాచురల్ ఫార్మింగ్. ఇది ఒక గ్లాన్స్, సేమ్ ఇందాక మనం చూసినట్లు న్యాచురల్ ఫార్మింగ్లో ఏమేమి చేస్తామో కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేస్తాము. లైవ్ స్టాక్ ఇంటిగ్రేషన్ అంటే మనకి ఏవైతే పాడి పశువులు అంటాం కదా వీటిని కూడా ఇందులోనే ఇన్వాల్వ్ చేసుకొని న్యాచురల్ ఫార్మింగ్లోనే మనం చేయడం జరుగుతుంది. అండ్ ఫారెన్ బ్రీడ్స్ యూజ్ చేస్తామా ఈ యొక్క లైవ్ స్టాక్ ఇంటిగ్రేషన్ అంటే, ఫారెన్ బ్రీడ్స్ని మనం ఇప్పటి వరకు ఇంకా తీసుకురాలేదు, ఓన్లీ లోకల్ బ్రీడ్ని మాత్రమే ఇందులో మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, బయోడైవర్సిటీ ప్రమోషన్ అనమాట. బయోడైవర్సిటీ ప్రమోషన్ అనేది ఎలా జరుగుతుంది, కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి మనం యూసేజ్ అనేది రెడ్యూస్ చేసాము అంటే ఆటోమేటిక్గా మన ఎన్విరాన్మెంట్ని మనము కన్జర్వ్ చేసుకున్నట్లే వస్తుంది కాబట్టి సో బయోడైవర్సిటీ అనేది ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. సాయిల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాటర్ కన్జర్వేషన్ అంటే వాటర్ యూసేజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో రెడ్యూస్ అయిపోవడం వల్ల వాటర్ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల మనకున్నటువంటి అడ్వాంటేజెస్. అలాగే ఏ స్టేట్స్ ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ని కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ అనమాట. ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ న్యాచురల్ ఫార్మింగ్ వచ్చేసి కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్, తర్వాత గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్స్ కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి డిఫరెన్స్ ఏంటనేది మెయిన్గా మీరు తెలుసుకోవాలి. న్యాచురల్ ఫార్మింగ్ అనేది పెద్ద టాపిక్ అనమాట, అంటే దీనిలో ఉండేదే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, మీరు వెన్ డయాగ్రామ్లో చూసుకుంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది పార్ట్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. అసలు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, పేరులోనే చెప్తుంది కదా, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. అసలు ఏ కాస్ట్ అనేది ఫార్మర్ ఆ క్రాప్ మీద పెట్టకుండా న్యాచురల్గా ఉండే రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేసి మనం పండించే పంటనే ఏమంటామంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని అంటాం అనమాట. అదే ఇక్కడ మీకు థియరీ రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట. స్పెసిఫిక్గా వెరీ లో కాస్ట్ కంపేర్ టు న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, ఈ ప్రాక్టీసెస్తో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్తో ఆల్మోస్ట్ జీరో కాస్ట్ అని చెప్పొచ్చు. జీరో కాస్ట్ యూస్ చేసి మనం పండించే పంటను ఏమంటాము అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని అంటాం అనమాట. మరి ఏం యూస్ చేస్తారు ఈ పండించడంలో అంటే లైక్ రిసోర్సెస్ ఏవైతే మనకు న్యాచురల్గా అవైలబుల్గా ఉంటాయో, కౌ డంగ్ కావచ్చు, కౌ యూరిన్ కావచ్చు, జాగరీ కావచ్చు, ఎవరైనా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి కావచ్చు, లేదంటే విలేజెస్లో ఉన్న వాళ్ళు అయితే ఈ యొక్క ప్రాక్టీస్ అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లోనే కొంతమంది గార్డెన్స్ అనేవి పెంచుతూ ఉంటారు. సో ఈ యొక్క గార్డెన్స్ పెంచే వాళ్ళు కూడా నార్మల్గా యూస్ చేసే ప్రాసెస్ ఇదే ఉంటుంది అనమాట. సో వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఏమి పెట్టకుండా ఇంట్లోనే వీళ్ళు పండిస్తుంటారు. సో వాళ్ళకి ఈ యొక్క ఐడియా అనేది చాలా బాగుంటుంది. సో ఈ యొక్క కౌ డంగ్, కౌ యూరిన్, జాగరీ అనేవి యూస్ చేసి మనం పెస్ట్ని కంట్రోల్ చేసి ఈ యొక్క జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని చేస్తాం. సో ఇది ఏం చేస్తుంది అంటే ఫార్మర్ యొక్క సెల్ఫ్ రిలయన్స్, అంటే దేని మీద డిపెండ్ అవ్వకుండా, మనకి కెమికల్ ఫర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి అనే వాటి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా అతనంతటా అతనే ఫార్మర్ తన మీద తనే డిపెండ్ అయ్యి చేసుకునేలాగా చేస్తుంది అనమాట ఈ యొక్క
జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. అండ్ తర్వాత ఇంకేముంటుంది, అవైలబుల్ రిసోర్సెస్, లోకల్గా మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్తోనే ఈ యొక్క ప్రాసెస్ అనేది మనం చేస్తాము. అలాగే మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఎన్ని అంటే 4 అని చెప్తాం అనమాట. కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు, లేదంటే పిల్లర్స్ అని చెప్పొచ్చు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఏం ఫాలో అవుతాము అంటే ఫస్ట్ బీజమిత్ర అనేది ఫాలో అవ్వాలి, బీజామృత అనేది ఫాలో అవుతాం అనమాట. బీజామృత అంటే ఏంటి, సీడ్ యొక్క ట్రీట్మెంట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, జీవామృత అంటే నథింగ్ బట్ మైక్రోబియల్ కల్చర్, ఆ యొక్క సీడ్ని మనం వేసి పెంచే ఫార్మాట్ అనమాట. తర్వాత ఏం చేస్తాం, మల్చింగ్ చేస్తాము. ఆ తర్వాత వాపసా అనే ప్రాసెస్ని మనం ఫాలో అవుతాం. ఈ యొక్క 4 కాంపోనెంట్స్ని ఏమంటాము అంటే కాంపోనెంట్స్ ఆఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ, లేదంటే పిల్లర్స్ ఆఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ అని చెప్పొచ్చు, రైట్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, సో కీ డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది. కంపేర్ టు కాస్ట్, ఫస్ట్ కాస్ట్ గురించి మనకు చూస్తే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో జీరో కాస్ట్ ఉంటుంది. న్యాచురల్ ఫార్మింగ్లో మనం డెఫినెట్గా కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి అది కాస్ట్ బేస్డే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. ఈ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ నథింగ్ బట్ ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో మనం యూజ్ చేయము, న్యాచురల్ ఫార్మింగ్లో యూజ్ చేస్తాము. ఓకే, అండ్ కమింగ్ టు స్పెసిఫిక్ టెక్నిక్స్ ఏమైనా యూస్ చేస్తాము అంటే మనం ఇప్పుడే చూసాం కదా, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో 4 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ యొక్క 4 కాంపోనెంట్స్ని మనం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో యూస్ చేస్తాము. అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే మనకి లోకల్గా అవైలబుల్ ఉంటాయో వాటిని యూస్ చేస్తాం. న్యాచురల్ ఫార్మింగ్లో అయితే వేరియస్ ప్రాక్టీసెస్, మన అడ్వాన్స్డ్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంక్రీజ్ అవుతున్న టెక్నాలజీని మనం ఇందులో పెట్టి ఈ యొక్క ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. అది న్యాచురల్ ఫార్మింగ్లో మనం ఫాలో అయ్యేటువంటి ప్రాసెస్ అనమాట, రైట్. మరి స్కీమ్స్, గవర్నమెంట్ దీనికి సంబంధించి అంటే న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి అలాగే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఏమైనా స్కీమ్స్ అనేది లాంచ్ చేసిందా ప్రమోట్ చేయడానికి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి పరంప్రగత్ కృషి వికాస్ యోజన అనే స్కీమ్ అనేది రీసెంట్గా కూడా న్యూస్లో ఉంది. ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి, నథింగ్ బట్ దీన్ని మనం సాంస్క్రిట్ టర్మ్స్లో ఇస్తారు, నథింగ్ బట్ న్యాచురల్ ఫార్మింగ్ అండి, రైట్. అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసి ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. ఈ 3 స్కీమ్స్ అనేవి న్యాచురల్ ఫార్మింగ్ అండ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యాచురల్ ఫార్మింగ్. న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అనేది మనం ఈరోజు చూసాం. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, వీటన్నిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అండ్ ఇనిషియేటివ్స్ గురించి చూడటం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కరెంట్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.